45 రోజుల్లో దాదాపుగా 1800 గ్రాముల నుంచి 2000 గ్రాముల వరకు అంటే 2 కేజీల వరకు పెరగాల్సిన కోడిని 35 రోజుల్లోనే 2 కేజీలు పెంచేసి పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు, రైతులు అందరూ జనాల మీద వదులుతున్నారు. ఈ హార్మోన్లు తినకంటే కొన్ని లక్షల మంది దీని మీద ఆర్థికంగా డిపెండ్ అయి ఉన్నారు. కొన్ని కోట్ల మంది దీన్ని తింటూ బతుకుతున్నారు. కాబట్టి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఆనాటి జర్నలిస్టులుగా మాకు తెలిసింది దాని నిర్వాహకులు, అలాగే దాని బాధితులు, లేదంటే హాస్పిటల్స్, అలాగే ఫుడ్ అండ్ సేఫ్టీ రిలేటెడ్ అధికారులు, అందులో భాగంగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, భారతదేశానికి సంబంధించి NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఈ ఆర్గనైజేషన్ కానీ, అన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని సంవత్సరాల క్రితం అంచనా వేసింది ఏంటి అంటే అన్ని రకాల ఆహారాన్ని తీసుకోలేని వాళ్ళు కనీసం రోజుకు ఒక కోడిగుడ్డు తింటే అయినా సరే వాళ్ళకి అందాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అంతా, ప్రోటీన్ అంతా కూడా ఒక మనిషికి కావాల్సిన ప్రోటీన్ అంతా అందుతుంది. ఎప్పుడు ఆ కోడిగుడ్డు యాక్సరీస్కి వెళ్ళాలి, అక్కడ కోడిగుడ్డు 21 రోజుల తర్వాత పిల్లగా మారిన తర్వాత ఆ పిల్లని ఎలా భద్రపరచాలి, అక్కడి నుంచి దాదాపుగా 45 రోజుల పాటు, 45 రోజులు అనేది స్టాండర్డ్ పారామీటర్ ఫర్ బాయిలర్ చికెన్ అనమాట. 45 రోజుల్లో ఒక కోడి పిల్ల ఎలా 2 కేజీల కోడిగా మారుతుంది, ఆ తర్వాత ఒక 10 రోజుల తర్వాత 2.5 కేజీలుగా ఎలా మారుతుంది, ఇవన్నీ కూడా వెయిట్లు అంచనాలు వేసుకుంటూ, అలాగే వాటికి ఇచ్చే ఆహారం కూడా నేను తెలగపిండి, అలాగే మొక్కజొన్న, సోయా, మొక్కజొన్న అని మేజీ అంటూ ఉంటారు. ఇవన్నీ ఈ పొడి పదార్థాలతో వాటికి న్యూట్రిషన్ ఫుడ్ విపరీతంగా ఇస్తూ ఉంటారు అన్నమాట. స్టాండర్డ్ పారామీటర్స్ లో భాగంగా వీళ్ళు ఈ వ్యాక్సినేషన్స్ ఖచ్చితంగా ప్రతి కోడికి వేయించాలి. అలాగే బర్డ్ ఫ్లూ వచ్చింది అనేది మనం వింటూ ఉంటాం, తెలియదు కానీ తెగులు అని చెప్తూ ఉంటారు. సో అలాంటివి రాకుండా ఉండడానికి, ఎందుకంటే ఇది వ్యాపారం కాబట్టి వాటి దాణా కానీ, వాటికి కల్పించే ఎన్విరాన్మెంట్ కానీ, దానికోసం పనిచేసే మ్యాన్ పవర్ కానీ, దాని నిర్వహణ కానీ, దానికోసం కేటాయించే స్థలానికి పెట్టే ఖర్చు, వాటరు, ట్రాన్స్పోర్టు, అలాగే ఆ తర్వాత రైతుల దగ్గర నుంచి అది ట్రాన్స్పోర్ట్ రూపంలో వచ్చిన తర్వాత అది ట్రేడర్స్ దగ్గరికి రావడం, మళ్ళీ అక్కడి నుంచి అంటే గుడ్లు అయితే ట్రేడర్స్ దగ్గరికి వెళుతూ ఉంటాయి, లేదంటే ఇవి డైరెక్ట్గా షాప్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ISO స్టాండర్డ్స్ని, అలాగే వీళ్ళు ఇచ్చే వ్యాక్సినేషన్స్ని, అలాగే ఫుడ్ అండ్ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా వీళ్ళు ఆయా సంబంధిత శాఖల దగ్గర ఆ రిపోర్ట్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. లేదంటే ఆయిల్ తీసిన తర్వాత వచ్చే దాన్ని ఏమంటారు, తెలగపిండి అంటుంటారు, ఆ కోళ్ళకి అలా ఇస్తూ ఉంటారు. దాంతోపాటు ఇంజెక్షన్స్ అనేవి వ్యాక్సినేషన్ రూపంలో ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత అది ట్రేడర్స్ దగ్గరికి వస్తుంటుంది, ఇది మార్కెట్ అవుతుంది. ఇందులో రైతులు పడే ఇబ్బందులు ఉంటాయి చూడండి, నిజంగా అనేక రకాల ఇబ్బందులు ఇక్కడ రైతులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈరోజు ఒక పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహించడం, దీన్ని ముందుకు తీసుకువెళ్ళడం, దాణాకు అయ్యే ఖర్చులు, మెడిసిన్స్ ఇవన్నీ మోయలేని భారంగా మారి ఆ ప్రొడక్షన్ని తగ్గేలాంటి పరిస్థితి ఒకవైపు కనబడుతుంది. అసలు ఇంజక్షన్లు ఉన్నాయా లేదా, ఇన్ని లక్షల కోళ్ళకి ఎన్ని ఇంజక్షన్లు తయారు చేస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు, ఏ ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది, మామూలు రైతులు ఈ ఇంజక్షన్లు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఒకవేళ అంటే ఇక్కడ శాస్త్రీయ ఆధారాలతో మాత్రమే మనం మాట్లాడగలిగే లాంటి విధానం ఉండాలి. బేసిక్ స్టాండర్డ్స్ ని మెజారిటీ ఆఫ్ పౌల్ట్రీ పరిశ్రమలు అన్ని ఖచ్చితంగా పాటిస్తాయి అని మాత్రం చెప్పొచ్చు. అంటే ఇక్కడ జరగట్లేదు అని చెప్పడం మా ఉద్దేశం కాదు, జరుగుతుంది అని చెప్పడం కూడా మా ఉద్దేశం కాదు. ఢిల్లీలో ఉంది ఇది, ఈ సంస్థ దగ్గరకు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, దీని మీద దేశవ్యాప్తంగా విచారణ జరపండి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో జరపండి అన్న కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అన్నీ కాదు అనుకుంటే కనుక ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో ఆ కమిషన్ కూడా స్పందించవచ్చు, దీని మీద స్వచ్ఛందంగానే స్పందించవచ్చు. అంటే దీని మీద నిజంగా అడల్టరేషన్ జరుగుతుంది అని భావించి ఎవరైతే ఈ వార్తల్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు జెన్యూన్గా. అలా కాకుండా వేగ్గా చేయడం వల్ల జరిగే నష్టాలను కూడా అంచనా వేయగలిగిన దూరదృష్టి ఉండడం అనేది. అలాగే రాజేంద్ర నగర్ వ్యవసాయ విద్యాలయంలో ఏకంగా పౌల్ట్రీ సైన్స్ డిపార్ట్మెంటే ఉంది అక్కడ. అంటే కోళ్ల పరిశోధన సంస్థ ఏకంగా మన రాజేంద్ర నగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలోనే ఉంది స్వయంగా. ఇక్కడికి వెళ్ళి ఆ కోళ్ళకి సంబంధించి ఇందులో అడల్టరేషన్ జరుగుతుందా, కోడి పిల్లగా ఉన్నప్పుడే దీని మీద ఇంజెక్షన్స్ చేస్తున్నారా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. అలా కాకుండా సమాజంలోకి ఒక వార్త ఇచ్చేయడం ద్వారా జరిగే పెను ప్రమాదాలని అంచనా వేయగలిగే పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే ఇది ఆర్థిక భారంగా అనేక రకాల రంగాలని చిన్నాభిన్నం చేసేలాంటి పరిస్థితికి కారణం అవుతుంది. కాబట్టి వాస్తవాలను మాట్లాడగలగాలి. మనం ప్రతిరోజు మన కూరగాయల్లో వేసే మందులు, లేదంటే వీటన్నింటిని వాటర్లో కలిపి మనం మినరల్ వాటర్ అని తాగేది, ఇవన్నీ ఎలాంటి ప్రాసెస్లు ఉంటాయో
కోళ్ళ విషయంలో కూడా అలాంటి ప్రాసెస్లే ఉంటాయి అనేది నిపుణులు చెబుతున్నారు. నేను డైరెక్ట్గా దీనికి సంబంధించిన నిపుణులతోనే మాట్లాడడం జరిగింది. వీలైతే వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ కూడా మళ్ళీ మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రచారం ఏదైతే జరుగుతుందో దానికి కొంత శాంటిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికి శాస్త్రీయ ఆధారాలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో శాస్త్రీయ ఆధారం దొరికినప్పుడు సంబంధిత అధికారులకు ద్వారానే దీనిని సైలెంట్గానో లేదంటే ఆ తర్వాత ఇందులో పెను ప్రమాదం ఉన్నప్పుడు అప్పుడు ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే కనుక ఈ మధ్య కాలంలో జరుగుతున్న భయంకరమైన గందరగోళాల్లో ఇది కూడా ఇంకో గందరగోళంగా మారి ప్రజలు ఏమీ అర్థం కాని